హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, హల్లుల విభాగం. వీటినే వ్యంజనాలు, ప్రాణులు అంటారండి. ఇవి కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అంటే మనం అంటాం కదా, కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అని. వాటినే ఇప్పుడు మనం కవర్గం అంటే కక్క, గఘ, ఇన, ఇవి కవర్గం. చచ్చ, జజ్జ, ఇని చవర్గం. టట్ట, డడ్డ, అన టవర్గం. తత్త, దద్ద, నా తవర్గం. ప, ఫ, బ, భ, మ పవర్గం. అంటే ఫస్ట్ మనకు వచ్చిన అక్షరాలను మనం సింపుల్గా కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అని మనం పేర్లు పెట్టుకున్నామండి. మనం 5 వర్గాలుగా విభజించుకున్నాం. వీటిని ఫస్ట్ వన్ ఏమంటారు? ఫస్ట్ లైన్ను వర్గ ప్రథమాక్షరాలు అంటారండి. వీటినైతే వర్గ ప్రథమాక్షరాలు అంటారు. సెకండ్ వన్ వర్గ ద్వితీయాక్షరాలు అంటారండి. వర్గ ద్వితీయ అంటే ఏక్ దో అంటాం కదా, అలా ద్వితీయాక్షరాలు అంటామండి. ఇవి అంటే వర్గ ద్వితీయాక్షరాలు అంటే ఖ, ఛ, ఠ, థ, పాలు. ఇవి చూడండి, గ, జ, డ, దబలను ఏమంటాము? వర్గ తృతీయాక్షరాలు. అంటే 3 అంటాం కదా, తృతీయ మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని తృతీయాక్షరాలు అంటామండి. చూడండి, ఘ, ఛ, ఢ, ద, భ. వీటినైతే ఏమని పిలుస్తాం మనం? వర్గ చతుర్థాక్షరాలు. అంటే 4వ అక్షరంగా ఉన్నాయి కాబట్టి వీటిని చతుర్థ అక్షరాలు అంటామండి. లాస్ట్కు జ్ఞ, ఇన, అన, నా, మాలనైతే ఏమంటారు? వర్గ పంచమాక్షరాలు. అంటే పాంచ్ అంటే 5 కదా, అని వీటినైతే వర్గ పంచమాక్షరాలు అంటారండి. ఈ 5ంటిని కలిపి మనం వ్యంజనాలు, ప్రాణులు అని పిలుస్తామండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. మనమందరం ఇంకా బాగా బెటర్గా నేర్చుకొని డిఎస్సి కూడా బాగా రాద్దామండి. ఓకేనా అండి? నన్ను మీలో ఒక మనిషిగా ఆదరించండి. ఓకేనా? థ్యాంక్ యూ.